కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ గుండు సూది. రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారు. వీరిదే మరో కథ ఎదురద్దాలు. వినాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్లో వినొచ్చు. మరి వినండి ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారి గుండు సూది కథ. నీటి మీద తేలే మంచుగడ్డ కన్నా 9 రెట్లు మంచుగడ్డ నీటి కింద కనిపించకుండా ఉంటుందట. మానవుడి జీవితము అలాగే. మరి ఎంత దగ్గర వాళ్ళైనా అతని జీవితంలోని నిజంలో 10% కూడా చూడలేకపోతారు. కంటికి కనిపించేదే మనసుకి అర్థమవుతుంది. మనసుకి అర్థం అయ్యేదే భావానికి పునాదులు వేస్తుంది. అయినా ఏదో బాగానే అన్ని జీవితాలు సాగిపోతూ ఉంటాయి. ఏది నిజం అన్నదానికన్నా ఏది నిజమని అందరూ అనుకుంటారో అది ముఖ్యం. నిజానికి అదే నిజం. అందుచేతనే సమాజంలో మనిషి తన నిజ జీవితానికి ఇతరుల దృక్పథాల బట్టలు కట్టి బతకగలుగుతున్నాడు. శేషగిరి జీవితాన్ని తీసుకొని పరిశీలించండి. సామాన్య పరిశీలనకి అతను అదృష్టవంతుడిగానే కనిపిస్తాడు. పెద్దది కాకపోయినా మంచిదే ఒక ఇల్లు ఉంది. అంత గొప్పది కాకపోయినా గౌరవమైనదే అతనికి ఉద్యోగం ఉంది. అది ఉన్న ఊళ్ళోనే. పెద్ద అందగత్తి కాకపోయినా గుణవంతురాలైన భార్య ఉంది. అతని మనస్సుని అర్థం చేసుకుని ప్రవర్తించే శీలం ఆమెకి ఉంది. అతని సంసారం సరి అయిన సైజులో ఆదర్శవంతంగా ఉంది. ఒక కొడుకు, వాడికన్నా పెద్దది ఒక అమ్మాయిని. అతని ఆరోగ్యం బాగుంటుంది. చీటికి మాటికి వైద్యుడి దగ్గరికి అతను వెళ్ళక్కర్లేదు. అతని కుటుంబంలోనూ ఎవరూ వెళ్ళక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ గమనించే శేషగిరి మిత్రులు నీకేమోయ్ అదృష్టవంతుడివి అంటారు. శేషగిరి ఆ సందర్భాల్లో ఇబ్బంది పడిపోయి అదృష్టానికేంలే, నా బాధలు నాకున్నాయి అంటాడు. కానీ అవతలి వాళ్ళు అది నమ్మక నీ అబద్ధాలు మాకు తెలుసులేవోయ్, అన్నీ బాగున్న వాళ్ళకి అలా అనడం ఓ జబ్బు అని స్ఫురించేలాగా నవ్వి ఇబ్బందులు నీకు లేకేం కనిపిస్తూనే ఉన్నాయిగా అని కళ్ళు ఓసారి ఎగరేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయాల్లో తన జీవితాన్ని గురించి ఆలోచించి బాధపడతాడు శేషగిరి. అతనికి తన జీవితం గుండు సూదులు గుచ్చిపెట్టే పిన్ కుషన్ లాంటిదని అనిపిస్తుంది. వరండాలో వాలు కుర్చీలో కూర్చుని అతని ఆలోచనల్లో అతను ఉంటాడు. ఏమండి, ఒంట్లో బాగులేదా అని అడుగుతుంది వెనకాల నిలబడి శేషరత్నమ్మ. తన జీవితంలో గుచ్చిన మొదటి గుండుసూది ఆమె అనిపిస్తుంది. అతనికి పరిచయం ఉన్న రాగప్రియ జ్ఞాపకం వస్తుంది. రాగప్రియ ఎంత చక్కటి పేరు! మనిషి దానికి తగినట్లుగానే ఉండేది. ప్రియా ప్రియా అని పిలుచుకుంటూ ఆమెను ప్రతి క్షణము తనదానిగా ఆనందించే అదృష్టం శేషగిరికి పట్టలేదు. తలనొప్పి మందు కావాలా? మళ్ళీ భారీ గొంతుక. వద్దులే, ఏమీ లేదు, నీ పని చూసుకో అని ఆమెను పంపేస్తాడు. ఈ జీవితంలో ప్రతివాడికి ఉండేది తలనొప్పి మాత్రమేనని, దానికి ఒకటే ఒక మందు అని ఆమె ఉద్దేశం. అటు కొబ్బరి చెట్ల వెనకాల నుంచి చంద్రుడు కనిపిస్తుంటే ఇలాంటి సంఘటన మరోసారి జరిగిన రోజు శేషరత్నమ్మని ఇంట్లోకి పంపాక శేషగిరి మళ్ళీ ప్రియ గురించిన ఆలోచనల్లో పడ్డాడు. ఆ రోజుల్లో ఆమె తనతో చాలా చనువుగా ఉండేది. నిజానికి తానంటే ప్రాణం పెట్టేది. ఒక్కరోజు ఆమె కాలేజీకి రాకపోతే తనకు తోచేది కాదు. తాను ఒక్కరోజు కనిపించకపోతే రాగప్రియ తన ఆతృతని దాచేది కాదు. ఎన్నోసార్లు తన హృదయంలో ఉడికిపోతున్న ఆలోచనలన్నిటినీ ఆమెకి వివరంగా చెప్దామని, తన జీవిత భాగస్వామినిగా ఉండమని అడుగుదామని అతనికి అనిపించిన అనేక కారణాల వల్ల శేషగిరి సాహసం చేయలేకపోయాడు. ఆ రోజుల్లో వాళ్ళ నాన్న తహసీల్దారుగా ఉండేవాడు. పెద్ద మీసాలు. అతను చూస్తేనే భయం వేసేది అతనికి. దానికి తోడు తన తండ్రి కూడా చండశాసనుడే. కాలేజీకి వెళ్ళింది చదువుకోవడానికా, స్వయంవరానికిరా సన్యాసి అని
ఆయన తప్పకుండా కేకలు వేస్తాడని తనకు భయం. ఇవన్నీ కాక ప్రేమలాంటి ప్రసక్తి తెస్తే, శేషు, నువ్వు మంచివాడు అనుకుని నా అన్నలాగా నిన్ను అభిమానిస్తే ఇదా నీ నిజస్వరూపం అని రాగప్రియ కన్నీళ్లు కారుస్తుందని అతనికి మరో భయం. ఈ భయాలన్నీ కలిపి తనకి రాగప్రియని దూరం చేసి తనకన్నా చాలా తక్కువ స్థితిలో ఉన్న ఓ అదృష్టవంతుడికి ఆమెని దగ్గర చేశాయి. అతను ఆమెని ప్రియా ప్రియా అని పిలుస్తుండడం తలుచుకొని స్కౌండ్రల్ అనుకున్నాడు శేషగిరి. అది కొత్త విషయం కాదు. ప్రియ ఉదంతం ఉండి ఉండి జ్ఞాపకం వచ్చి అతన్ని గుచ్చుకున్నట్టు బాధిస్తూనే ఉంటుంది. 20 ఏళ్ల సంసారం తర్వాత ఇలాంటి ఆలోచన తప్పు అని అతనికి మరో బాధ. అప్పటి ప్రియ ఇప్పుడు తన అమ్మాయి పార్వతి కన్నా చిన్నది. అలా అని ఆ ఆలోచన మానుకోనూ లేడు. కాలం అన్ని బాధలని ఉపశమింపచేస్తుందని అంటారు. తనకి ఊపిరి తీసుకునే వ్యవధి ఇవ్వకుండా బిఏ రిజల్ట్ వచ్చేలోగానే పెళ్లి చేసిన తండ్రి, తన ఉద్దేశం ఏమిటి అని అడిగేపాటి ఆలోచన లేని తల్లి ఒకరి తర్వాత ఒకరు స్వర్గానికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల చాటుగా పెరిగిన శేషగిరి వాళ్ల కోసం తల్లడిల్లిపోయినా త్వరలోనే సర్దుకున్నాడు. కానీ భార్యతో సరిపెట్టుకోలేకపోయాడు. ఆమె అందగత్తె కాదని, చదువుకోలేదని, తనకి ఏ కోరిక లేకుండానే ఆమెని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, ఇదేది అతని అసంతృప్తికి ముఖ్య కారణం కాదు. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అది. అది ఆమె పేరు. ఆమె పల్లెటూరిదైనంత మాత్రాన అలాంటి పేరు ఆమె ఎందుకు పెట్టుకోవాలి? తన పేరు దగ్గర ఆమెది మరీ హాస్యకరంగా ఉంది. ఆమెని ఇన్నాళ్లలోనూ తాను పేరు పెట్టి పిలవలేదు. ఆ శక్తి తనలో లేదు. కానీ ఆ పేరు తలుచుకున్నప్పుడల్లా అతనికి ఏదో బాధ కలుగుతూ ఉంటుంది, ముళ్ళుగుచ్చుకున్నట్టు. పెళ్లికి ముందు అమ్మతో చూచాయిగా ఆ మాట అంటే, అపచారం, వాళ్ళు మనలాగే శేషగిరి భక్తులరా, అయినా పేరులో ఏముంది అనేసి పిల్లలో ఏదో మహత్యం ఉన్నట్టు తేలిగ్గా తీసిపారేసింది. పెళ్ళైన సంవత్సరం దాకా అతనికి ముళ్ళ మీద ఉన్నట్లుండేది. ఒకనాడు సాహసించి, చూడు, నీ పేరు మారిస్తే బాగుంటుంది అని శేషగిరి భార్యతో అనకపోలేదు. ఆమె ఎంతో సిగ్గుపడిపోయి, నా పేరు మీ పేరుతో కలిసిందని మా బామ్మ ఎంతో ముచ్చటపడిపోయిందండి. అయినా అలా పేర్లు మార్చుకుంటారటండి. కావలిస్తే రేపు పుట్టబోయేవాడికి ఇంకా మంచి పేరు పెట్టుకుందాంలేండి అంది. పార్వతి రాకకి మొట్టమొదటి సూచన అది. కుదరగానే ఆమెతో ఒకసారి కాశ్మీర్ వెళ్ళి తిరిగి వద్దాం అనుకున్న ఆసక్తి అది అఘాతమైపోయింది. అంతేకాదు, పార్వతి మరో 2 ఏళ్లకి మహేష్ పుట్టాక ఇంకా అలాంటి కలలేవీ కనే అవకాశం కూడా లేకపోయింది. జీవితంలో ఏదో కోల్పోయిన ఒక అసంతృప్తిని ఈ జ్ఞాపకాలు ఉండి ఉండి బయటికి తెస్తూ ఉంటాయి. ఎందుకో ఈరోజు కొబ్బరాకుల మధ్య నుంచి నీలి ఆకాశంలో చందమామను చూస్తుంటే తొలి యవ్వనపు ఆ రోజులు ప్రియా మరీ జ్ఞాపకం వస్తున్నాయి. నాన్నా అని పిలుపు వినిపించింది. ఆ గొంతుక పార్వతిది. ఎక్కడో ఆలోచనల్లో ఉన్న శేషగిరి వెంటనే పలకలేకపోయాడు. పార్వతి అంటే అతనికి ప్రాణం. కానీ ఈ నిమిషాల్లో ఆమె వచ్చి ఉండకపోతే బాగుండుననిపించింది. చివరికి ఏమిటమ్మా అన్నాడు. అన్నం తినడానికి రమ్మంటోందమ్మ అంది పార్వతి. అలాగేలే, కొంతసేపు పోయాకొస్తాను అన్నాడు శేషగిరి. మరైతే నేను తినేసి నాటకానికి వెళ్తాను ఏ అంది పార్వతి. కొంచెం ఆగి సరేనన్నాడు శేషగిరి. అతనికి పార్వతి నాటకానికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎవరో ఫ్రెండ్స్తో వెడతానంది. వాళ్ళెవరో ఆడవాళ్ళో మగవాళ్ళో కూడా తనకు తెలియదు. పార్వతి అంటే శేషగిరికి అంత అభిమానం ఉన్నా ఆ అమ్మాయి అంత స్వేచ్ఛగా తిరగడం ఆమెకు మంచిది కాదని అతనికి దృఢమైన నమ్మకం. వయసులో ఉన్న అమ్మాయి, రోజులు మారిపోయాయి. 1-2 సార్లు చూచాయిగా ఆ మాట భార్యతో అంటే ఆవిడ, పార్వతికే బంగారు తల్లి, అది ఎక్కడ తిరిగినా దానికి ఏమీ బెంగలేదు అనేసి ఊరుకుంది. అంత ముద్దుగా పార్వతిని పెంచాక ఆమెతో ఈ విషయం గురించి చర్చించడం ఎలాగో అతనికి బోధపడలేదు. చివరికి కానీ అని ఊరుకున్నాడు. అయినా మాటిమాటికి పార్వతి విషయం అతనికి భయం కలుగజేస్తూనే ఉంది. ఊరికొచ్చిన సినిమాలన్నీ చూడక తప్పదు. కొల్లలుగా వచ్చేస్తున్న అడ్డమైన చెత్త పుస్తకాలు చదువుతుంది.
అనుభవం లేని ఆ వయసులో ఆమె ఏదైనా తప్పు పని చేస్తే అందరూ తననంటారు. వీలైనంత వేగంగా పెళ్లి చేసేస్తే తనకి బెడద వదిలిపోతుంది. నిట్టూర్పు విడిచాడు శేషగిరి. పెళ్ళి అయి సంవత్సరం తిరగకుండా తన్ని తాతయ్యం చేసేస్తుంది. ఏమిటో చిన్నప్పటి కలలు ఇంకా పూర్తిగా కరిగిపోకుండానే తాను తాత అవడం అతనికి చాలా అసహ్యంగా తోచింది. అటు చూస్తే నుయ్యి, ఇటు చూస్తే గొయ్యి అన్నట్టుంది అతని పరిస్థితి. ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు. లోపల మహేష్ ఏదో పద్యం వర్లిస్తున్నట్టున్నాడు. గణగణా చదువుతున్నాడు. వాడొకడు అస్తమానము చదివే. మీవాడికేమండి అతి బుద్ధిమంతుడు, కష్టపడి చదువుతాడు అంటారు మాస్టర్లు. కానీ వాడు ఉత్సాహంగా ఆటలాడి ఫుట్బాల్లోనూ క్రికెట్లోనూ ప్రావీణ్యత సంపాదించాలని, తనలాగా కాకుండా ఆధునికంగా ఆరోగ్యంగా అటు చదువులోనూ ఇటు ఆటపాటల్లోనూ మేటిగా ఉండాలని తన రహస్యమైన కోరిక నెరవేరేలాగా లేదు. వాడికి పుస్తకాలే తప్ప ఆటపాటలంటే సరదా లేదు. పోనీ అంటే ఎప్పుడూ చచ్చు పాసే కానీ మంచి మార్కులతో ర్యాంకు వచ్చి వాడు ప్రకాశించడం లేదు. పార్వతినయం, దానికి ఎప్పుడూ మంచి మార్కులు వస్తూ ఉంటాయి. కానీ అది తన పీకల మీదకే వచ్చింది. చదువు మానిపించే ప్రసక్తి వచ్చినప్పుడల్లా దానికే చదువుల సరస్వతి, విదేశాలు వెళ్ళి కూడా చదువుకుంటున్నారు ఆడపిల్లలు, ఊర్లో ఉన్న కాలేజీకి పంపడానికే అంటూ భార్య దాన్ని వెనకేసుకొస్తుంది. బాగా పొద్దుపోయింది. శేషగిరి లేచి నిలబడి చిందరవందరగా ఉన్న జుత్తు సర్దుకుని తయారై భోజనానికి వెళ్ళాడు. ఎప్పట్లాగే వంటకాలు అట్టే రుచి లేకుండా సామాన్యంగా ఉన్నాయి. అతని భార్యకి వంట అంత బాగా రాదు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది, కొద్ది రోజుల్లో అదే నేర్చుకుంటుంది అని ఓదార్చే అమ్మ జ్ఞాపకం వచ్చింది శేషగిరికి. ఆవిడ నాటికి నేటికి ఒక్కలాగే వంట చేస్తుంది. అమ్మ ఎన్ని గంటలకు వస్తుంది? 11 అవుతుంది అంది భార్య. నేను వెళ్ళి తీసుకొస్తాను, 10:30కి లేపు అని చెప్పి కళ్ళు బరువుగా ఉండడాన్న నిద్రకు ఉపక్రమించాడు శేషగిరి. అతను వెళ్ళే అవసరం లేదని ఆమె చెప్పడం అతనికి వినిపించింది, కానీ అతను జవాబు ఇవ్వలేదు. అతనికి తొందరగా నిద్ర పట్టేసింది. నిద్రట్లో ఏదో కల. ముందర ఏమీ తెలిసి రాలేదు. తెలిసి వచ్చేసరికి శేషగిరి విచిత్రంగా ఏదో కొత్త రకం విమానంలో ఎగురుతున్నాడు. దానిలో తాను రాగప్రియ మాత్రం ఉన్నారు. ఇంజనది కాబోలు హోరు వినిపిస్తోంది. అతనికి రాగప్రియ కనిపించడం లేదు. కానీ అతనే ప్రియా ప్రియా అంటూ ఏమిటో మాట్లాడుతూనే ఉన్నాడు. అర్థం చేసుకోలేని ఏదో ఒక ఉల్లాసం అతన్ని ఆవహించింది. విమానం కిటికీలో నుంచి చూస్తే వెన్నెల తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నదులు, పర్వతాలు, పట్టణాలు, దీపాలు ఏవీ కనిపించవే అనిపించింది అతనికి. ఎంత ఎత్తున ఎగురుతున్నావు అని అతను అడిగాడు. చాలా ఎత్తుగా, 10,000 దాటిపోయినట్టుంది అంది రాగప్రియ. కానీ ఆమె గొంతుకులాగా లేదది. ఎవరది అన్నాడు శేషగిరి. అదేమిటండి, నేనే ప్రియని, రాగప్రియని అంటూ ఎక్కడి నుంచో వచ్చి తనకెదురుగా నిలబడినది తన భార్య. ఆ విమానంలో ఆమె తన భార్య అయినా కాదని ఎందుకు అనిపిస్తుందో అతనికి తెలియలేదు. కానీ అతనికి ఏదో అసంతృప్తి కలిగింది. విమానం వెళ్ళిపోతూనే ఉంది. బయట వెన్నెల విరివిగా కాస్తోంది. ఎక్కడో పక్షులు అరుస్తూ ఉంటే ప్రియా ప్రియా అన్నట్టు ఉంది. హఠాత్తుగా విమానం రొద ఎక్కువైంది. ఎవరో శేషగిరిని మెడ మీద పొడిచారు. తుళ్ళిపడి లేచాడు శేషగిరి. బయట ఏదో లారీ పెద్ద రొద చేస్తోంది. వెన్నెల అతని ముఖం మీద పడుతుంది. టైం చూశాడు. 10:30 అవుతోంది. భార్య అటుపక్కగా చాపపరుచుకొని నిద్రపోతోంది. నిద్రలో ఆమె చిందరవందరగా వికారంగా ఉంది. శేషగిరి కిటికీలో నుంచి బయటకు చూస్తూ తనకి వచ్చిన కలని గురించి ఆలోచించుకున్నాడు. రాగప్రియ ఎందుకు తనని ఇంకా వేటాడుతోంది? ఆ కలలో ఏదో అర్థం ఉన్నట్టు అనిపించి అతను ఆ ప్రశాంత సమయంలో మరికొంత ఆలోచించాడు. కలలో ప్రియ గొంతుకుతో తన భార్య మాట్లాడినప్పుడు ఆమెని ప్రియగానే అంగీకరించాడు. రూపాన్ని బట్టి ఆమెను తన భార్యగానూ అంగీకరించాడు. అంటే
ప్రియ కాదు తనని వెంటాడుతున్నది. తానే ప్రియని ఇన్నేళ్ల తర్వాత మానసికంగా వెంటాడుతున్నాడన్నమాట. ఆ ఆలోచన అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. తనని తాను పరీక్షించుకునే అలవాటు లేదు అతనికి. కానీ ఆ ఆలోచనలో తప్పేమీ కనిపించలేదు. అప్పటి రాగం ఇప్పటి అనురాగంగా, మానసిక ఆరాధనగా ఉంటే ప్రియకైనా ఇంకెవరికైనా ఏమిటి నష్టం? అతనికి పార్వతి జ్ఞాపకం వచ్చింది. లైటు వేసి చెప్పుల కోసం వెతుకుతుంటే భార్య నిద్రలేచింది. ఏమిటండి అంది లేచి కూర్చుంటూ. టైం అయింది, అలా వెళ్ళి దాన్ని తీసుకొస్తాను అన్నాడు శేషగిరి. మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ దాన్ని ఎవరో ఒకరు దిగబెట్టకపోరు అంది భార్య. అతనేదో అనే లోపున మెడ మీద మళ్ళీ ఏదో గుచ్చినట్టు నొప్పి పెట్టింది. అతను చెయ్యి పెట్టి తడిమి ఒక గుండు సూదిని బయటికి లాగాడు. అదేమిటండి అంది భార్య. గుండు సూది ఎలా వచ్చింది? గుచ్చుకుందా? శేషగిరి నిమిషం మాట్లాడలేదు. తలుపు తీసి బయటికి అడుగు వేస్తూ, ఇది అన్నిట్లాగే వచ్చి గుచ్చుకుందిలే, అందుకే నువ్వు నిద్రపోయినా నాకు తెలివొచ్చింది అన్నాడు. ఏం విచిత్రం మనిషి అంటూ అతని భార్య మళ్ళీ నిద్రకి ఉపక్రమించింది. ఇది గుండు సూది కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.